మనం చూపెడితే 170 చూపెడితే మళ్ళీ 173 చూడండి ఎగినట్టు ఉంటుంది. షుగర్ చూపెట్టుకోలేదు, చూపెట్టుకోండి సార్. వయసు ఎంత అవుతా? 70. గోళీలకి ఇక్కడికి వచ్చావా తాత? ఇప్పుడే వచ్చిన, ఇప్పుడే ఫస్ట్ వచ్చిన. ఇంతకుముందు ఒక్క గోళీ చూపెట్టలేదు. బీపీ గోళీ ఇప్పటిదాకా తీసుకోలేదు. డాక్టర్ ఇంటికి తీసుకు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా రెగ్యులర్ విజిట్స్లో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రెగ్యులర్ విజిట్లో భాగంగా పిఎస్సి మల్లాపూర్ని విజిట్ చేయడం జరిగింది. మేము రెగ్యులర్గా ఇట్లా విజిట్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా చూసేటి ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు తీరు ఎట్లా ఉందని మెయిన్గా చెక్ చేయడం జరుగుతుంది. లైక్ మన టీబీ ప్రోగ్రామ్ కానీ, లెప్రసీ ప్రోగ్రామ్ కానీ, ఎయిడ్స్ నియంత్రణ కంట్రోల్ ప్రోగ్రామ్ కానీ, ఫైలేరియా ప్రోగ్రామ్, తర్వాత డయేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, తర్వాత టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, తర్వాత ఇవన్నీ నేషనల్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము వెరిఫై చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా మేము టీబీ రిజిస్టర్స్ కానీ, ఫైలేరియా సంబంధించిన డేటా కానీ, తర్వాత ఫీవర్ సర్వే ఎట్లా జరుగుతుంది, తర్వాత హబ్ టీ హబ్ కూడా మన ఇంపార్టెంట్ పార్ట్ మన నేషనల్ ప్రోగ్రామ్స్లో. ఆ హబ్ శాంపుల్స్ ఎట్లా వెళ్తున్నాయి, మన పిఎస్ నుంచి సబ్ సెంటర్ నుంచి ఎట్లా వెళ్తున్నాయి అనేది విజిట్ చేయడం జరిగింది. టీబీ కేసెస్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది ప్రైమరీ హెల్త్ సెంటర్. మన ప్రతి నెల టార్గెట్ 7 కేసెస్ అయితే వాళ్ళు ఆల్మోస్ట్ 10 కేసెస్ మనం ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. టీబీ డిటెక్షన్ కూడా 2 రకాలుగా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మైక్రోస్కోపీ సెంటర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా మైక్రోస్కోపీ సెంటర్ ద్వారా తెలియకపోతే ఇంకా డౌట్ అంటే మనకి ట్రూనాట్ సెంటర్ కోరుట్లో ఉంటుంది, సిబినాట్ సెంటర్ జగిత్యాల ఉంటుంది. అట్లా మనం టీబీ కేసు అనేది మనం మానిటర్ చేస్తూ ఉన్నాం. తర్వాత లెప్రసీ సర్వే కూడా మేము 2 నెలల క్రితం లెప్రసీ సర్వే చేయడం జరిగింది. దాని ఫాలోఅప్లో భాగంగా ఇక్కడ మనం ఎల్సిడిసి ఫాలోఅప్ క్యాంపెయిన్ అనేది లాస్ట్ 2 months బ్యాక్ మనం ఎల్సిడిసి సర్వే తర్వాత ఇక్కడ మళ్ళీ స్క్రీనింగ్ పెట్టడం జరిగింది. ఎవరైతే అనుమానితులు నమోదైందో మనకు సర్వేలో సుమారు 60-70 మంది వరకు మనకు అనుమానితులు నమోదయ్యారు సర్వేలో, అయితే డిసెంబర్లో చేసిన సర్వేలో. దాన్ని ఫాలోఅప్గా పిహెచ్లో మనం క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్సే కాకుండా రొటీన్గా ల్యాబ్ వర్కే కాకుండా మన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్లో కూడా మన పిహెచ్సి అనేది 90% మార్క్స్తో మనకి ఇక్కడ నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టాండర్డ్స్ ఇంకా పిహెచ్సి మెయింటైన్ చేస్తుందా లేదా, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఆ ఎక్కువ స్టాండర్డ్స్ కూడా చాలా ఉంటాయి. ఓపీ కానీ, ఐపీ కానీ, తర్వాత ల్యాబ్ రికార్డ్స్ కానీ, తర్వాత ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ కూడా రికార్డ్స్ అది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఒకసారి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయి ఆ స్టాండర్డ్స్ అనేవి మనం తగ్గించరాదు. ఆ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ లేదా అవి కూడా మేము చెక్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఫీల్డ్ విజిట్స్ కూడా మన డిపార్ట్మెంట్ అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంది. ఫీల్డ్ విజిట్స్ కూడా అందులో భాగంగానే మేము ఓలాపూల్ ఇవాళ ఒకటి క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. అందులో అందరినీ చెక్ చేసి ఫీవర్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, శానిటేషన్ ఎట్లా ఉంది, తర్వాత వాళ్ళు ఎన్సిడి ప్రోగ్రామ్ ఎంతమంది బీపీ కేసులు ఉన్నాయి, ఎంతమంది షుగర్ ఉన్నారు, వాళ్ళు మందులు సరిగా వాడుతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఏంటంటే మా విజిట్ వల్ల మాకు తెలిసిందంటే పిహెచ్సి పర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఉంది. ఇట్లనే ఉండాలని, మంచిగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అని మేము కోరుకుంటున్నాం. ఎక్కువ శాతం ప్రసవాలకు సంబంధించి కూడా మన ప్రభుత్వం కూడా ఎక్కువ గవర్నమెంట్ డెలివరీస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, నార్మల్ డెలివరీస్ పర్టికులర్గా. సో అది కూడా మేము అవగాహన పెంపొందిస్తున్నాం అందరికీ కూడా. ఇంకొకటి లింగ నిర్ధారణ దాని మీద క్యాంప్స్ మీద కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. ఎందుకంటే సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేయడం, అబార్షన్ చేయడం ఇదంతా కూడా చట్టవిరుద్ధం. దానికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. కాబట్టి దాని మీద కూడా మేము విలేజ్లో పర్టికులర్ తాండాస్లో అటు చోట మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. సెక్స్ రేషియో అనేది జనరల్గా మన జిల్లాలో 1000 మేల్స్కి 1034 ఫీమేల్స్ ఉన్నారు. చాలా జిల్లాల కంటే, చాలా స్టేట్స్ కంటే మన తెలంగాణ ప్లస్ మన జిల్లా చాలా బెటర్గా ఉంది. సో ఆ రేషియో అనేది నిలబెట్టాలని మా కోరిక. అందులో భాగంగానే ఆ పీసీపీడీటీ యాక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ప్రైవేట్ డాక్టర్స్ నుంచి, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా రెగ్యులర్గా మేల్ ఫీమేల్స్ అనేది మేము డేటా తెప్పించుకుంటున్నాం, అపార్ట్ ఫ్రమ్ మన గవర్నమెంట్ డేటా. ఇంకొకటి ఏంటంటే మనకు 31st ఏంటంటే మనకు నో టొబాకో డే వస్తుంది. దాని గురించి అందరూ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. టొబాకో వల్ల కూడా మనకు చాలా డేంజర్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఏంటంటే నోట్లో క్యాన్సర్ రావడం, లంగ్ క్యాన్సర్స్ రావడం, అన్నవాహిక క్యాన్సర్స్ రావడం, స్టమక్ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. పిల్లలకు కూడా స్మోకింగ్ అనేది చాలా డేంజర్. పిల్లలకి ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోక్, ఎవరైతే స్మోక్ చేస్తారో పక్కన పిల్లలకు కూడా
బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ తర్వాత లంగ్స్ డ్యామేజ్ అయ్యి టీబీ రావడం కానీ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకి కూడా ఈ స్మోకింగ్ వల్ల ఫీటస్ గ్రోత్, బేబీ అనేది గ్రోత్ రాకపోవడం, అబార్షన్ జరగడం, ప్రీటర్మ్ డెలివరీ రావడం ఇవన్నీ కూడా